హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం జరిగింది. తక్కువ వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు స్వాహా చేశాడు యుగంధర్ అనే ఒక వ్యక్తి. సుమారు 50 మంది దగ్గర నుంచి 50 కోట్లకు పైగా వసూలు చేశాడు. తమ ఇళ్లను బ్యాంకుల వద్దకు కుదవ పెట్టి మరీ డబ్బులు దోచేశాడని బాధితులు వాపోయారు. బ్యాంక్ అధికారులు లోన్ రికవరీ కోసం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు యుగంధర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మాది హైత్నగర్ ఆర్టీసీ కాలనీ సార్. మేము ఆర్టీసీ కాలనీలో ఉంటాము. మేము లోన్ కావాలని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే మధ్యవర్తి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిండు. యుగంధర్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి మాకు 1,10,00,000 ఇస్తామని చెప్పి 31 లక్ష ఇచ్చి మా పేపర్లను సెక్యూరిటీ డిపాజిట్ కింద పెట్టుకుంటామని చెప్పి సేల్ డీడ్ మా సార్తో చేయించుకొని విత్ ఇన్ 5 days లోనే మోనాసిద్ అన్న పేరు మీద ఫస్ట్ చేయించిండు. తర్వాత జగదీశ్వరరావు పేరు మీద 4-5 days లలో మార్చేసి బ్యాంకులతోని 2,43,00,000 వీటి పైన వేయించుకుండు. ఇందులో బ్యాంకులలో కూడా పెద్ద మోసం ఉంది సార్. మేము లోన్ వెళ్తే మా ఇంట్లో ప్రతి రూమ్ కి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. అట్లాంటిది ఏ రామ్కి రాకుండా చేయకుండా లంచాలు తీసుకొని బ్యాంకు మేనేజర్లు వానికి లోన్ శాంక్షన్ చేసి 5 days లలోనే 2,43,00,000 లోన్ ఇచ్చారు సార్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు. నమస్తే అండి. మునాబాద్ యుగేందర్ అని ఇతను లోన్స్ అవసరం ఉన్న వాళ్ళకి మిడిల్ క్లాస్ నుంచి పోయి అప్పున్న వాళ్ళని గ్యాదర్ చేయడము, అవసరం కోసం వాళ్ళని వాడుకోవడము, ఇస్తాను మళ్ళీ ఎంఓయూ అని చెప్పి రాసుకోవడము, చెక్కులు రాయడము, ఆఫ్టర్ దట్ ఏమీ లేకుండాను ఎస్కేప్ అవ్వడము, బ్యాంకు వాళ్ళతో మేనేజ్ అయ్యి నేను ఐసిఐసిఐ బ్యాంకు నా పొజిషన్ లో ఉన్నాను అయినా కానీ నాకు తెలియకుండా విత్ 2 weeks లో వేరే వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసేసి ఎస్కేప్ అవ్వాలి. బ్యాంకు వాళ్ళు వచ్చేస్తే గానీ మాకు తెలియలేదండి ఈ విషయం. మాకు ఇచ్చింది అసలు 30, అది కూడా 1 lakh అలాగా ఇచ్చారు 6 months. బట్ దానిపైన 1,89,000 తీసుకున్నాం. 1 crore 89